Hi viewers, welcome to my channel Foodie World. ఈ రోజు ఫుడీ వరల్డ్ స్పెషల్ ఏంటంటే చింతాకు. దీంతో ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇవి సీజనల్ అండి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఇలా సీజనల్ గా దొరికేవి ఏవైనా కూడా కంపల్సరీ తినండి, ఇవి హెల్త్ కి చాలా మంచిది. చింతాకు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. చింతాకు కొబ్బరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి మనం ముందుగా చింతాకుని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఒక స్ట్రైనర్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా పెట్టి దాన్ని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి చిటపట్లాడుతూ బాగా వేగాక వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ మారి ఎరిపెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు కూడా కొంచెం తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను కొంచెమే పోపు ఉంచానండి. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇదేంటంటే పచ్చడి అంతా అయిపోయాక పైన పోపు వేస్తాం కదా, దాని గురించి. ఇంకా విడిగా వేయకుండా ఇందులో కొంచెం ఉంచేసి కరివేపాకు వేసుకుని వేయించుకుని ఆ పోపు కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిరపకాయని పోపుని గ్రైండ్ చేసుకోవాలి. అవి కొంచెం గ్రైండ్ చేసుకున్నాక అందులో కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెష్ కోకోనట్ ముక్కలు ఉంటాయి కదండి, అవి కట్ చేసుకుని అవి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుని దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. అది బాగా కొంచెం గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు అందులో మనం చింతాకు కడిగి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుని రుబ్బుకోవాలి. ఒకేసారి అంతా వేయకూడదు. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం క్వాంటిటీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే మనకి తెలియదు అన్నమాట, గ్రైండ్ అవుతుంది అవ్వదు అనేది ఏం తెలీదు, ఎక్కువైపోతుంది కూడా. అందుకు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కలర్ చూసారు కదా, గ్రీన్గా వస్తుంది.
చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలు కొబ్బరికాయ పచ్చడి చింతపండుతో చేస్తుంటాం కదా, దానికన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని రుబ్బుకోవాలి. చింతాకు కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా పోపు ఉంచుకున్నాం కదా, అది వేసుకుని కలుపుకుంటే చింతాకు కొబ్బరికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడ, అన్నం అన్నిట్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చింతాకు దొరికే సీజన్ కదా, కంపల్సరీ తినండి. ఎందుకంటే సీజనల్వి చాలా ఇంపార్టెంట్. అవి తింటే హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ కాలం దొరకదు కదా, సీజనల్గా దొరుకుతుంది కాబట్టి తింటే మంచిది అంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కింద కమెంట్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.